హల్లెలూయా. దేవునామనికి స్తోత్రములండి. ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడైన యేసు నామములో వందనములు తెలియపరుస్తుంటున్నాను. మన జీవితంలో చూసినట్లయితే అనేక సార్లు మనం ఎంతో మందికి సహాయం చేసి ఉంటాము, మంచి మాటలే చెప్పి ఉంటున్నాం. కాకపోతే మనతో సహాయం పొందుకున్న వాళ్ళు, లేకపోతే మన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు కొన్ని సందర్భాలలో మనకు వ్యతిరేకులై మనకు విరోధులుగా ఉండి ఉంటున్నారు. అప్పుడు మనకు చాలా బాధ అవుతుంది. ఏంటప్పా, నేను ఇంత సహాయం చేసినా, ఇంత హెల్ప్ చేసినా కానీ ఈరోజు నాకు వీళ్ళు ఇట్లా చేశారని నువ్వు దిగులు పడవద్దు, బాధపడవద్దు. అది ప్రభుకు వదిలిపెట్టు. ప్రభు గొప్ప కార్యములు చేస్తాడు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, కీర్తనలు 89వ అధ్యాయంలో 23వ వాక్యంలో ప్రభు అంటున్నాడు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టిన వారిని మొత్తెదను. ప్రభు చూసుకుంటాడండి, మీరేం చింతపడొద్దు. దేవుడు గొప్పవాడు. ఆమేన్. దేవుని ఆశీర్వదించును గాక.